హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి న్యూస్ పేపర్ ఎంత ఇంపార్టెంట్, తను ఎగ్జామ్ కోసం న్యూస్ పేపరు కరెంట్ అఫైర్స్ ఎన్ని ఇయర్స్ది చదవాలి, ఇంకోటి న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఏంటి, అన్ఇంపార్టెంట్ ఏంటి, ఎలా పిక్ చేయాలి, న్యూస్ పేపర్లో మనము చదివిన వాటి నుంచి నోట్స్ ఎలా చేయాలి, ఇంకా ఏ అయితే న్యూస్ పేపర్కి రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో, ఎన్ని న్యూస్ పేపర్ చదవాలి, ఒక న్యూస్ పేపర్ చదువుతా, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం న్యూస్ పేపరు ఎప్పుడు చదవడం స్టార్ట్ చేయాలి, ఇంకోటి వచ్చేసి నేను టోటల్గా మాట్లాడేది ఒక బిగినర్, స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇంకోటి న్యూస్ పిక్ చేసేది అదైతే అందరికి కామన్ ఉంటుంది, కానీ నేను మొత్తం ఒక బిగినర్ కా నుంచి స్టార్ట్ చేస్తున్నది. ఒక వ్యక్తి తను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదువుతాడు. ఎన్సీఆర్టీస్తో పాటు మనకు చదవాల్సింది న్యూస్ పేపర్. అయితే తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు న్యూస్ పేపర్ ఎన్ని ఇయర్స్ చదివితే బాగుంటుంది? మోస్ట్లీ మనం యూపీఎస్సీలో చూసుకున్నాము అంటే 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి యూపీఎస్సీ క్వశ్చన్స్ మోస్ట్లీ అడగద్ది. కాబట్టి తను 1 ఇయర్ న్యూస్ పేపర్ కంపల్సరీ ఫాలో అవుతుండాలి. న్యూస్ పేపర్ 1 ఇయర్ నుంచి కంపల్సరీ ఫాలో అవుతుండాలి. అయితే ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 1 ఇయర్ కాదా, 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుందంటే మీకు స్టార్ట్ చేసినప్పుడే ఈజీగా ఒక న్యూస్ పేపర్కి 4 to 5 అవర్స్ డైలీ పడుతుంది. స్టార్టింగ్లో ప్రాక్టీస్ లేదు కాబట్టి. అందుకే ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారంటే ఆ టైంలో న్యూస్ పేపర్ మీకు ఎక్కువ అలవాటు అవుతుపోద్ది. రోజు చదవడం, రోజు టాపిక్స్ని చూస్తూ ఉంటే ఆ టాపిక్స్ మీకు ఫెమిలియర్ అవుతాయి. అయితే మీరు ఇలా చేస్తూ చేస్తూ ఒకవేళ మీ అటెంప్ట్ 2026లో ఇస్తున్నారు అనుకోండి, మీరు న్యూస్ పేపర్ని 2025 జనవరి నుంచి నోట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. 2025 జనవరి నుంచి నోట్స్ చేయాలి. ఎవరైతే 2026కి ఇస్తారో అటెంప్ట్, ఒకవేళ 25 ఇచ్చే వాళ్ళైతే అలా చూసుకుంటే మనం ఇప్పుడు నుంచి నోట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఎన్ని న్యూస్ పేపర్స్ చదవాల్సి వస్తుంది? మనము ఏదైనా కానివ్వండి, ఒక్క న్యూస్ పేపర్ చదివితే చాలు. ఏదైనా కానివ్వండి, అది ద హిందూ అయినా కానివ్వండి, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా కానివ్వండి, ఇంకా ఏదైనా మిగతా అయినా కానివ్వండి, ఏదైనా ఒకటి చదివితే చాలు. నేనైతే రికమెండ్ చేసేది హిందూ చదవండి అంటాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదవడం అవసరం లేదు. ఒకవేళ ఇది చదివినా కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే దీంట్లో కంటెక్స్ట్ పేజు, ఎక్స్ప్లెనేషన్ పేజు, ఎడిటోరియల్స్ పేజ్ ఉంటాయి. అవి దీంట్లో చదివితే మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుద్ది. లేకుంటే హిందూ న్యూస్ పేపర్ కంప్లీట్గా ఫాలో అయినా చాలు, ఎనఫ్. అయితే నెక్స్ట్, ఏ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవుతున్నారో దాన్ని డైలీ ఫాలో అవ్వాలి. డైలీ ఫాలో అవ్వలేదంటే మీ కన్సిస్టెన్సీ అనేది తెగిపోతుంది. ఎందుకంటే మనకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ 1 ఇయర్ బిఫోర్ నుంచి అడుగుతాడు. కాబట్టి మీరు న్యూస్ పేపర్ కానీ తగ్గిచ్చేశారు అంటే మీకు మోస్ట్లీ మార్క్స్ అక్కడ లాస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి, మనం డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏవైతే టాపిక్స్ వస్తుంటాయో ఆ టాపిక్స్ని మనం స్టాటిక్ సిలబస్కి, ఏదైతే మనకు సిలబస్ ఉంటుందో స్టాటిక్గా ఆ సిలబస్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పాలిటీ ఉంది, పాలిటీలో మనకు ఆల్రెడీ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనీ లాండరింగ్ మీద కేసెస్ జరుగుతున్నాయి. కాబట్టి మనీ లాండరింగ్ అనేది హిట్ లిస్ట్ అవుతుంది. పాలిటీలో మనకు దాని నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగ మనం న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్స్ని తీసుకొని మన మన సిలబస్ పోర్షన్ని మ్యాచ్ చేసుకుంటూ చదివినా కానీ మన స్టాటిక్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా అర్థమవుద్ది. మీరు ఇంకోటి చూసుకున్న ఎన్విరాన్మెంట్లో చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలామందికి అది ఇంపాసిబుల్గా ఉంటుంది, కానీ పాసిబుల్లే, చాలామంది గుర్తుపెట్టుకోలేరు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే న్యూస్ పేపర్లో ఎలాంటి నేషనల్ పార్క్స్ ఆ ఇయర్ అంతా బాగా డిస్కస్ అయ్యి ఎక్కువ హిట్ లిస్ట్ అయ్యాయి, అలాంటి నేషనల్ పార్క్స్ని మనం నేర్చుకున్నామంటే, వాటి గురించి చదివి పెట్టుకున్నామంటే మన ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఇన్ని యూజెస్ మీకు అయితే ఉంటాయి. మార్క్స్ అయితే లూజ్ అవ్వకుండా ఉంటారు, మీకంటూ ఒక ఒపీనియన్ వస్తుంది, ఆన్సర్ రైటింగ్లో కూడా మంచి స్కిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్,
ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఇప్పుడు మనం వాట్ టు రీడ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్లో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఒక బాక్స్ అవుట్ రూల్ చెప్తున్నాను. 5 బాక్స్ అవుట్ రూల్. ఈ 5 బాక్స్ అవుట్ రూల్ కానీ మీరు ఫస్ట్ న్యూస్ పేపర్ చదవక ముందే న్యూస్ పేపర్ మీద ఇది అప్లై చేయాలి. ఏది కూడా చదవక ముందే ఇది అప్లై చేసి తర్వాత న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేయాలి. దాంట్లో ఎలా అంటే ఫస్ట్ పొలిటికల్ పీస్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ న్యూస్ దాన్ని అవాయిడ్ చేసేయాలి, కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము చదవాల్సిన టాపిక్ ఎలా ఉండాలంటే సిలబస్కి మ్యాచ్ అవుతూ ఉండాలి. సిలబస్లో ఏదైనా ఒక జిఎస్ టాపిక్కి బ్రాడ్ సిలబస్ టాపిక్ మనకు సిలబస్లో కనిపిస్తుంది, ఇండైరెక్ట్గా అలా కూడా అవసరం లేదు, బ్రాడ్ ఉన్న టాపిక్కి మంచిగా మ్యాచ్ అవుతూ ఉండాలి. అలాంటి టాపిక్ని ఎంచుకోవాలి చదవడానికి. నెక్స్ట్ స్కిప్ వరల్డ్ న్యూస్ని స్కిప్ చేయాలి. ఎలాంటిది ఏదైతే దాంట్లో మనకు ఇండియా ఏ రోల్ లేదో, ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేయదో అలాంటి ఇష్యూస్ అలాంటి మ్యాటర్స్లో ఇండియా గురించే లేదు అసలు, అలాంటి వరల్డ్ న్యూస్ గురించి కూడా చదవకూడదు. నెక్స్ట్ స్టేట్ న్యూస్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అయితే దాంట్లో మనం కొన్ని స్టేట్ న్యూస్ ఉంటాయి, స్కీమ్స్ లాంచ్ చేస్తుంటారు. అవి ఏమంటే మనకు ఏవైతే రీసెంట్గా ఏమైనా ఇష్యూస్ జరుగుతూ ఉంటే సొసైటీలో ఆ సొసైటల్ ఇష్యూస్కి సంబంధించిన స్కీమ్స్ అయితే అలాంటి వాటిని చదివి పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఆన్సర్ రైటింగ్లో సజెస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. మీరు ఒకవేళ సేమ్ స్టేట్లో ఏమైనా స్టేట్ పిఎస్సి ఇవ్వాలనుకుంటే మీ స్టేట్ యొక్క న్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చదువుకోవడం మంచిది, మీ స్టేట్ పిఎస్సిస్లో పనికొస్తుంది. నెక్స్ట్ ఫిల్మీ న్యూస్, సెలబ్రిటీసు, స్పోర్ట్స్కి సంబంధించింది, ఇంకేమైనా ఇండస్ట్రీస్కి సంబంధించి ఇలాంటి న్యూస్ ఉన్నా కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్ ఇలా ఉంటాయి, అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం చూడాల్సింది ఒక టాపిక్ బ్రాడ్గా జిఎస్కి మ్యాచ్ అవ్వాలి. ఇంకోటి వచ్చేసి ఏదేమైనా స్కీమ్స్, స్టేట్లో కూడా స్కీమ్స్ ఇష్యూకి సంబంధించిన అయితే ఉండాలి. వరల్డ్ న్యూస్ చదవాల్సింది కూడా ఏదైతే ఇండియా యొక్క రోల్ ఉంటుందో అలాంటివి చదవాలి. ఇండియా రోల్ లేకపోతే మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎలా చేయాలి. మనం నోట్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు సిలబస్ అంతా యూపీఎస్సి సిలబస్ని మనం ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోవాలి. అది ఎలా రాయాలి అని చెప్పేసి నేను వీడియోనైతే పైన ఇస్తాను లింక్, మీరు ఒకసారి చూడండి. ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫస్ట్ మనం సిలబస్ అంతా మన చేతులతో రాసుకోవాలి నీట్గా. మనం ఎప్పుడైతే రాస్తామో దాంట్లో నుంచి సింగిల్ టాపిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ చూసాం, పాలిటీలో రైట్స్ ఇష్యూస్ అని ఉన్నాయి. మనకు న్యూస్ పేపర్లో వచ్చేసి రైట్స్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చింది, ఎగ్జాక్ట్గా ఆ టాపిక్లో నుంచి పాయింట్స్ తీసుకొని వెళ్ళేసి మనం ఏదైతే సిలబస్ రాసామో సపరేట్గా ఆ ప్లేస్లో ఈ కంటెంట్ని అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ దాన్ని నోట్ చేసుకోవాలి, ఏదో ర్యాండమ్గా నోట్స్ చేస్తూ వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రైట్స్ టాపిక్ వచ్చింది, రైట్స్ ఇష్యూస్ అని. మనం జిఎస్ 2లో పాలిటీలో రైట్స్ ఇష్యూస్ అని చెప్పేసి రైట్స్కి సంబంధించిన టాపిక్ ఒకటి ఉంది. దీనికి మనం సిలబస్ రాసి ఉంటాం, సిలబస్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఉంటాం. దాంట్లో ఒక పేపర్ ఇలా ఉంటుంది, ఇలాగ ఒక పేపర్ జిఎస్ 2 తీసేసి దాంట్లో ఇక్కడ రైట్స్ ఇష్యూస్ అని రాయాలి. రైట్స్ ఇష్యూస్ అని రాసి ఏదైతే కంటెంట్ ఉందో అదంతా ఇక్కడ పేస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఫ్యూచర్లో కూడా రైట్స్కి సంబంధించిన ఏమైనా కంటెంట్ వస్తే దాన్ని కూడా ఇలా ఇక్కడ పేస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు స్టాటిక్ కూడా ఏదైనా చదివినా కానీ ఇక్కడ పేస్ట్ చేస్తూ వెళ్ళాలి. మనం చదివేటప్పుడు రివైజ్ చేసేటప్పుడు కూడా ఇది మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. కరెంట్ అఫైర్స్ సపరేట్, స్టాటిక్ సపరేట్ ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇలా నోట్స్ చేయాలి. అయితే ఫస్ట్ న్యూస్ని ఒకసారి మొత్తం రీడ్ చేయాలి, కంప్లీట్గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాడు దాన్ని అర్థం చేసుకోవాలి. కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ మీకు అర్థం కావు, వాటి మీనింగ్స్ చూసుకోవాలి మనం. ఆ వొకాబులరీ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ ఆ లైన్ కూడా ఎత్తేసి మనకు మెయిన్స్ క్వశ్చన్స్లో కూడా ఇవ్వచ్చు. మనకు వర్డ్స్ మీనింగ్ తెలియలేదనుకోండి, మెయిన్స్ ఆన్సర్ రీడింగ్లో అదే వర్డ్ వచ్చినా కానీ మన క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి కష్టమవుద్ది. కాబట్టి ఏదైనా న్యూస్ చదివేటప్పుడు మనకు వర్డ్స్ మీనింగ్ అర్థం కాకపోయినా దాని గురించి డిక్షనరీ అయినా గూగుల్ ట్రాన్స్లేట్ అయినా యూజ్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు చదివారో మీకు అర్థమైందో ఆ న్యూస్ గురించి, దాని గురించి ఒక 5-10 పాయింట్స్లో, ఒక 5 or 6 పాయింట్స్లో మీ ఓన్గా నోట్స్లో రాయాలి. అంతే, అక్కడికి నోట్స్ ప్రిపరేషన్ అయితే అయింది. ఇప్పుడు నేను ఇవన్నిటిని
ఇవన్నిటిని ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఒక న్యూస్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద అప్లై చేసి చూపిస్తాను 8 బాక్స్ అవుట్ రూల్ ఎలా చేయాలి అనేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే హెడ్డింగ్, సబ్ హెడ్డింగు, మెయిన్ హెడ్డింగ్, అంతే, ఇంకేం చదవకూడదు. ఇక్కడ మీరు చూసుకుంటే 9 మావోయిస్ట్ కిల్లెడ్ ఇన్ ఏ దంతేవార్, ఇది మనకు ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. జస్ట్ ఇట్లా అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఇది సబ్ హెడ్డింగ్ చదవాలి. ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ రికవర్డ్ ఇన్ ద జాయింట్ సెర్చ్ ఆపరేషన్, ఆల్ ద డిసీజెడ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ మెంబర్స్ ఆఫ్ ది వెస్ట్ బస్తర్ అండ్ ధార్వాడ్ డివిజన్ కమిటీ పిఎల్జిఏ కంపెనీ నెంబర్ 02. ఇవన్నీ మీకు అర్థం కావు, ఏంటి ఇది, దీని మీనింగ్ ఏంటి, ఇదంతా మనం జస్ట్ అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని తర్వాత ఇప్పుడు చదవకూడదు. ఫస్ట్ మనం బాక్స్ అవుట్ చేస్తున్నాం ఏం చదవాలి అని చెప్పేసి, అర్థమైంది. నెక్స్ట్ బెంగాల్ బిల్ మూడ్స్ ఏ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి మనకు తెలియదు, ఇది GS2కి సంబంధించిన టాపిక్ అని అర్థమవుతుంది చూడంగానే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా న్యూస్ అంతా చదవకూడదు, జస్ట్ బాక్స్ అవుట్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4.5 lakh పీపుల్ అఫెక్టెడ్ బై ద ఫ్లడ్స్ ఇన్ ఏపీ. ఇది ఫ్లడ్స్ ఇన్ ఏపీ, నావీ స్టెప్స్, ఇదంతా మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఒకసారి జస్ట్ మనకి ఇలాంటి న్యూస్ ఫస్ట్ ఒకసారి చదవాలి. ఎప్పుడు మొత్తం బాక్స్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా మెజర్స్, ఏదైనా తీసుకోవాల్సిన హెల్ప్స్, అంటే రాకముందు, ఫ్లడ్స్ రాకముందు ఎలా చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్స్ ఏమైనా దొరికితే అలాంటివి తీసుకోవాలి. ఎంతమంది చనిపోయారు, ఏంటి కౌంట్, అవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, టీన్ చేసిడ్ అండ్ షాట్ డెడ్ బై ద సస్పెక్టెడ్ కౌ విజిలెన్స్ ఇన్ హర్యానా, ఇలాంటి న్యూస్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 47 కిల్లెడ్ 200 ఇంజూర్డ్ ఇన్ ఏ రష్యన్ స్ట్రైక్ ఆన్ యుక్రెయిన్ మిలిటరీ. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఒకసారి న్యూస్ చదువుకోవడం మంచిది. ఇండియా రోల్ ఏమైనా ఉంటే నోట్స్ చేసుకోవాలి, లేదా అవసరం లేదు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ హైక్స్ ద ఇండియా, ఇవి జస్ట్ ఒకసారి చదివి పెట్టుకోవాలి, ఒక ఐడియా ఉండాలి మనకు. ఇది ఎకానమీకి సంబంధించింది. ఇలా జస్ట్ బాక్స్ అవుట్ చేసి పెట్టుకోవాలి, లాస్ట్లో చదువుకోవాలి. కమిషనర్ ఇది చూడండి, కంప్లీట్గా పొలిటికల్ న్యూస్. ఇది సెంటర్ గివ్స్ ఎల్జీ పవర్ ఏంటి, ఇలాంటి రౌండ్ చేసుకోవాలి. రాజ్ నివాస్ టు స్పెండ్ 1 యాక్చువల్లీ ఆన్ సోషల్ మీడియా, ఇది మనకు అవసరం లేదు. ఇది పొలిటికల్ న్యూసెస్, మనం చూడగానే అర్థమైపోతాయి. ఫస్ట్ అందరు చేసే తప్పు ఏంటంటే చదువుకుంటూ కూర్చుంటారు, అక్కడే టైం ఎక్కువ వేస్ట్ అవుద్ది. ఫస్ట్ బాక్స్ అవుట్ చేయాలి. మినిమం రోజుకి ఒక 10 అయినా 12 న్యూస్ అయినా బాక్స్ అవుట్ చేస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎమ్మెల్యే, నేను ఇందాక అడిగా, ఎమ్మెల్సీ టెన్యూర్ వాజ్ వక్ఫ్ చీఫ్, మనీ లాండరింగ్ కేసు గురించి ఇక్కడ కింద చూడండి. అమానతుల్లా ఖాన్ ఈజ్ ద కస్టడీ ఆఫ్ ది సెంట్రల్ ఏజెన్సీ ఫాలోయింగ్ అరెస్ట్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇవన్నీ మనకు పాలిటీలో వస్తాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అంటే ఏంటి, కాబట్టి ఈ టాపిక్ని కూడా మనకు కావాలి. దీన్ని ఎట్లా అండర్లైన్ చేసి పెట్టుకుంటాం, ఇలా బాక్స్ అవుట్ చేసి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ పొలిటికల్ న్యూస్, ఇది మనకు అవసరం లేదు, ఇది మనకు అవసరం లేదు. చూడగానే చెప్పేయచ్చు పొలిటికల్ న్యూస్ ఏది అని. ఇదిగోండి, ఇది కూడా పొలిటికల్ న్యూస్, ప్రొటెస్ట్, ఇది కూడా మనకు అవసరం లేదు. శోభా కరింగల్ అపాలజైజ్ ద హైకోర్ట్ ఫర్ ఎ కేఫ్ బ్లాస్ట్ రిమార్క్స్, ఇది కూడా అవసరం లేదు, పొలిటికల్ న్యూస్. బొంబాయి హైకోర్ట్ స్ట్రెస్సెస్ ఆన్ ద సెన్సిటింగ్ ద బాయ్స్, ఇది చూడండి, హైకోర్టుకి బొంబాయి హైకోర్ట్ స్ట్రెస్సెస్ ఆన్ ద సెన్సిటింగ్ ద బాయ్స్ ఫర్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎ గర్ల్స్, ఇది గర్ల్స్ యొక్క రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇంకోటి అవేర్నెస్ సొసైటీలో బాయ్స్కి గర్ల్స్ సేఫ్టీ మీద, కాబట్టి ఈ టాపిక్ ఒకసారి చదవండి, మనకు వర్క్ అవుద్ది. డిక్లేర్డ్ యాజ్ ఏ నాన్ సిటిజన్స్ బై ద ఫారినర్ ట్రిబ్యునల్స్ 2018 అస్సాం సెంట్ టు ట్రాన్స్క్రిట్ క్యాంప్, ఇది మనకి ఎఫెక్ట్ అవుద్ది, ఎక్కడ మన పాపులేషన్ మీద ఎఫెక్ట్ అవుద్ది, కాబట్టి ఇది సిలబస్తో మ్యాచ్ అవుతుంది. 1 more ప్రిన్సిపల్ హెల్డ్ ఫర్ ఏ సెకండ్ ఫేజ్, ఇది అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎన్క్రోచ్మెంట్ ఆన్ ఆల్ వాటర్ బాడీస్ షుడ్ బి క్లియర్, వాటర్ బాడీస్కి సంబంధించింది. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషను వాటికి సంబంధించింది, కాబట్టి ఇలాంటి టాపిక్స్ కూడా బాక్స్ అవుట్ చేసుకోవాలి, లాస్ట్లో చదువుకోవాలి. దీన్ని మనం ఫస్ట్ బాక్స్ అవుట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది, కాబట్టి దీంట్లో ఇప్పుడు చూడండి, ఏఐని మనం గవర్నెన్స్లో ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి ఇది. నెక్స్ట్ డిమాలిషన్ ఆఫ్ ఎ స్క్వాడ్ అంటే
కోట్స్ కెనాట్ బి ఆబ్వియస్ టు ద కమ్యూనల్ సింబలిజం ఆఫ్ ఏ బుల్డోజర్. ఇది ఎస్ఐ టాపిక్స్ వాటికి సంబంధిస్తుంది కాబట్టి దీన్ని ఒకసారి చదువుకోవడం మేలు. ఎడిటోరియల్లో మోస్ట్లీ ఇంపార్టెంటే ఉంటుంది, మీకు అన్ఇంపార్టెంట్ టిక్ చేయడానికి ఏమి ఉండవు. టేక్ ఆన్ ఛాలెంజ్ ఫర్ రైజింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మనకు ఉంది ఈ టాపిక్ కూడా. నెక్స్ట్ హాలో మిడిల్, ద గ్రోయింగ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూడ్ ఇన్ జర్మనీ. హాలో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంది, దానికి సంబంధించింది అయినా ఉండొచ్చు. ఇది ఇంటర్నేషనల్ ఎవరైతే పిఎస్ఆర్ తీసుకొని ఉంటారో వాళ్ళు ఇలాంటి న్యూస్ స్కిప్ చేయకూడదు. ఇంటర్నేషనల్ న్యూస్ ఒకసారి చదువుకుంటే మనకు సంబంధించిందా లేదా అనేది మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ మధ్య ఎస్సీ ఎస్టీస్ రిజర్వేషన్ వాటి మీద కూడా బాగా హిట్ లిస్ట్ అవుతూ ఉన్నాయి టాపిక్స్, కాబట్టి ఇది కూడా చదివి పెట్టుకోవడం మంచిది. ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటా ప్రామిస్, ద గవర్నమెంట్ వుడ్ డూ వెల్ ఎన్షూర్ ద లోకల్ బాడీ పోల్స్. ఒపీనియన్స్ ఇవన్నీ మనకు ఒపీనియన్ బిల్డ్ అవుతాయి మనకి ఇలాంటివి చూసినప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ అవసరం. ఓవర్ 80% వాంట్ పిఎం హూ షేర్స్ దర్ రిలీజియస్ వ్యూస్. సెక్యులరిజం టాపిక్స్లో మనకు దీంట్లో వర్క్ అవుద్ది ఇది. అంటే దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి మనం ఎస్ఏకైనా కానీ మెయిన్స్కైనా రాయడానికి ఇలాంటివి. ఫస్ట్ మనం వాడున్న టాపిక్ని సిలబస్కి మ్యాచ్ చేసుకున్నామంటే ఇంకా మీకు ఏది చదవాలి ఏది చదవకూడదు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎకానమీకి సంబంధించింది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే మనకు వేజెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయని అడుగుతున్నాడు. డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ సంబంధించినది. వై ఇస్ గూగుల్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ బీయింగ్ ఇల్లీగల్ మోనోపోలీ. దీన్ని కూడా ఒకసారి చదవండి. హార్మ్ ప్రిన్సిపల్, ఇక్కడ చూడండి, హార్మ్ ప్రిన్సిపల్ హౌ జాన్ మిల్స్ థియరీ డిఫైన్స్. ఇది పిఎస్ఆర్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి బాగా అర్థమవుద్ది ఈ టాపిక్. లిబర్టీకి సంబంధించింది కాబట్టి ఇది మనం చదవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకేమున్నాయి, ఇంకేం లేవు. నెక్స్ట్ ఇదంతా పొలిటికల్ న్యూసే. ఇదిగోండి న్యూస్, లూటెడ్ అమ్యునిషన్, మణిపూర్ డ్రోన్ అటాక్, మణిపూర్ గవర్నమెంట్ ప్రోబ్ డ్రోన్ అటాక్స్, కొన్ని ఉంటాయి మనకు కీవర్డ్ టర్మ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిటైరల్ బెనిఫిట్స్ అంటే ఏంటి, రిటైర్డ్ అయిన తర్వాత అని మనకు అర్థమవుతుంది. కొన్ని ఉంటాయి కదా, బక్ వ్యారీ ఫ్రీక్వెన్సీ, ఇలాంటి కొన్ని చిన్న చిన్న న్యూసెస్ చూద్దాం. మనకు కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి, దాని మీనింగ్ తెలుసుకున్నా చాలా ఉపయోగం. ఇక్కడ చూడండి, ఫండ్స్ వర్త్ ఫర్ ద క్రోర్ టు ద బూస్ట్ జైపూర్ యునెస్కో హెరిటేజ్ సైట్. యునెస్కో అంటే ఏంది, జైపూర్లో ఏం యునెస్కో హెరిటేజ్ సైట్ ఉంది, అర్థమవుతుందా? ఇదంతా పొలిటికల్ న్యూస్, ఇవంతా మనకు అవసరం లేదు. ఇది కూడా పొలిటికల్ న్యూసే. ఇక్కడ చూడండి, రివైజ్డ్ ఎంబీబీఎస్ కరికులం హ్యాజ్ ఎర్రర్స్, ఎడ్యుకేషన్కి సంబంధించింది. నెక్స్ట్ సెంటర్ గివ్స్ నాట్ టు ద డిఫెన్స్ ప్రపోజల్ వర్త, మన డిఫెన్స్కి సంబంధించింది. డిఫెన్స్ టాపిక్ ఉంది కదా మనకు. ఇది టోటల్ ఎకనామిక్, దీంట్లో చాలా తక్కువ ఉంటాయి, అన్నీ చదవడం అవసరం లేదు. స్పోర్ట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు, అయిపోయింది న్యూస్ అంతే. ఏమైనా అవార్డ్స్ ఉంటే అలాంటివి చదువుకోవాలి, మిగతా ఏం అవసరం లేదు. స్పోర్ట్స్ అయితే ఒకసారి ఇదంతా మనం స్కిప్ చేసి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే కావాలి అని తీసుకుంటే అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. మనకు సైన్స్ సంబంధించిన టాపిక్స్, కుడ్ క్వాక్స్ ఎక్స్ప్లెయిన్ ద వై గోల్డ్. ఇదిగోండి సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన టాపిక్స్ ఇవి. రీసెర్చర్స్ హ్యావ్ బిన్ వండరింగ్ వై మోస్ట్ గోల్డ్ నగెట్స్ మైండెడ్ ఇన్ ఎ హ్యూమన్ హిస్టరీ. గోల్డ్ గురించి, ఒక మినరల్స్ గురించి, కాబట్టి చదివి పెట్టుకుంటే మినరల్స్ వాటి మీద ఐడియా ఉంటుంది. జాగ్రఫీలో ఈ టాపిక్ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, దీంట్లో నుంచి మనం దీంట్లో ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది అంతా మనం చూసాం కదా. దీంట్లో నుంచి ఇంపార్టెంట్ మొత్తం ఒక పక్కకు తీస్తే ఆ న్యూస్ పేపర్ ఎలా ఉంటుంది చూడండి.